రాష్ట్రంలోని 2 శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ గడువు ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ స్థానంలో 43.46% ఓటింగ్ నమోదైంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి 39.09% ఓటింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం ప్రకటించింది. తుది ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు సీఈఓ శశాంక్ గోయల్. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140 పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగురాలు ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. అలాగే పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడి ఓటర్ గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలువురు ఓటర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నిక నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని వారు సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారన్నారు. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగా ఓటు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు సీఈఓ శశాంక్ గోయల్. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140 పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగురాలు ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. అలాగే పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడి ఓటర్ గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలువురు ఓటర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నిక నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని వారు సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారన్నారు. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగా ఓటు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ జేహెచ్ఎంసీ కార్యాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. గణేష్,
ప్రశాంతంగా ఈ పట్టభద్రులకు సంబంధించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎలక్షన్ ప్రశాంతంగా ముగియడం జరిగింది. 4 గంటల ప్రాంతం వరకు కూడా మొత్తంగా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే పట్టభద్రులు ఇంకా లైన్లో ఉండడం జరిగిందో వారందరూ క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. 1 గంట ప్రాంతం వరకు చూసుకున్నట్టయితే ఎక్కువగా పట్టభద్రులందరూ కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఇంకా 4 గంటల వరకే, అంటే 4 hours టైం ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడైతే లైన్ ఎక్కువగా ఉండడం జరిగిందో అక్కడ రెండో కంపార్ట్మెంట్ని కూడా పెట్టాలి అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ దగ్గర ఉండడం జరిగింది. వెబ్ కాస్టింగ్కి సంబంధించి కొన్ని విజువల్స్లో చూసుకున్నట్లయితే రెండో కంపార్ట్మెంట్ని కూడా పెట్టిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే తొందరగా అంటే ఎక్కువ మంది మహిళలు కూడా చాలామంది వస్తున్న నేపథ్యం కావచ్చు, పురుషులు ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఒకే దగ్గర ఇబ్బంది అవుతున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి వారికి 2 కంపార్ట్మెంట్లు పెట్టడం వల్ల తొందరగా అటు మేల్ కావచ్చు అలాగే ఫీమేల్ ఓటర్స్ అందరూ కూడా తొందరగా ఓటు హక్కును నమోదు చేసుకుంటారు అన్న ఉద్దేశం కొద్ది కూడా ఆ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. దీనివల్ల కూడా ఆ పోలింగ్ బూత్లో రష్ అనేది ఏర్పడకుండా తొందరగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కూడా అట్లాంటి పోలింగ్ కేంద్రాల్లో తొందరగా కంప్లీట్ కావడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 4 గంటల ప్రాంతంలో ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగియడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే లైన్లో ఉండడం జరిగిందో వారందరూ కూడా ఇంకా అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గంటకు కూడా చాలా 10 గంటల ప్రాంతం వరకు మనకు పోలింగ్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే 7.96 అంటే దాదాపుగా 8% నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత 12 గంటలకు చూసుకున్నట్టయితే 21.63 వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడం జరిగింది. 2 గంటల వరకు చాలా ఎక్కువగా అంటే 39% కూడా నమోదు కావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా 45 నుంచి 50 మధ్యలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా 4 గంటల ప్రాంతం వరకు అంటే ముగిసినప్పటికీ కూడా చాలామంది ఇంకా ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా ముగిసిన నేపథ్యంలో కూడా 3 జిల్లాలకు సంబంధించిన ఏదైతే పోలింగ్ బాక్సెస్ ఏదైతే జంబో బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకురావడం అనేది ఇప్పటి నుంచి 4 గంటలు అంటే ఎక్కడైతే పోలింగ్ బూత్లలో ఏదైతే ముగియడం జరిగిందో రూట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి నేరుగా స్ట్రాంగ్ రూమ్కి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా రూట్ ఆఫీసర్ చూపిన నేపథ్యంలో అక్కడికంతా రావడం జరుగుతుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్లో 3 జిల్లాలకు సంబంధించి 799 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 1598 బ్యాలెట్ బాక్సెస్ అన్నిటి కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్సెస్ వాటన్నిటి కూడా పార్టీలకు సంబంధించి ఎవరైతే రావడం జరుగుతుందో వారికి సంబంధించి అక్కడ అకామిడేట్ చేసిన తర్వాత సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి వారందరి ముంగట్నే సీజ్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉండడం జరుగుతుందో ఇఫ్ ఏమైనా అనుమానాలు ఉంటే వారందరూ కూడా కౌంటింగ్ 17వ తేదీన జరగనుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఏజెంట్స్ 100 మీటర్స్ దూరం వరకు కూడా ఉండి వాటిని అబ్జర్వ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. వారు కూడా పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో 17వ తేదీ ఇదంతా కూడా కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని పోలింగ్ అంతా కూడా సజావుగా సాగడం జరిగింది. సో ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వాటన్నిటి కూడా జంబో బ్యాలెట్ బాక్సెస్ అన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్కి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్కి తీసుకురావడం జరుగుతుంది. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా 3828 మంది ఆఫీసర్స్ అందరూ కూడా ఎన్నికలకు అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది. అలాగే కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ముందుగానే వారందరూ కూడా పోలింగ్కి సంబంధించిన ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి వారందరినీ ముందుగానే వారి ఇంటికి వెళ్ళే వారికి సంబంధించిన ఓటుని తీసుకొని వారికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ని ఇచ్చిన నేపథ్యం, అలాగే వాటిని అధికారులు కావచ్చు అలాగే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉండడం జరిగిందో వారి ముందరనే దాన్ని బ్యాలెట్ బాక్సెస్లో వేసి సీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అంటే ఈసారి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఓటు కాబట్టి ప్రతి ఒక్క ఓటు విలువైనది కాబట్టి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటివరకు కూడా పట్టభద్రులకు సంబంధించిన మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం జరిగింది. దాదాపుగా 45 నుంచి 50% వరకు కూడా పర్సంటేజ్ ఉంటుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రక్రియ మాత్రం స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా తరలించేందుకు కూడా అధికారులు సమాయత్తం కావడం జరుగుతుంది. మోనికా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.